ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025లో సైన్స్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి లివింగ్ వరల్డ్లో 12th టాపిక్ వచ్చేసి మైక్రో ఆర్గానిజమ్స్. వాట్ ఈస్ ద 12th టాపిక్ నేమ్? మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని మైక్రోబ్స్ అని కూడా పిలుస్తారంట. ఏమని పిలుస్తారు? మైక్రో ఆర్గానిజమ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ మైక్రోబ్స్. ఓకే, are tiny living organisms that are usually invisible to the naked eyes. These microbes or microorganisms are tiny living organisms. Tiny living organisms అంటే చాలా చిన్న జీవులు, బతికి ఉన్నటువంటి అతి చిన్న జీవుల్ని మైక్రోబ్స్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. ఓకే, అండ్ దీస్ ఆర్ యూజువల్లీ ఇన్విజిబుల్ టు ది నాక్డ్ ఐస్. మన కళ్ళకు కనిపించవు. యూజువల్గా మన కళ్ళకి కనిపించనంత చిన్నగా ఉండేటువంటి ఈ లివింగ్ ఆర్గానిజమ్స్నే మైక్రోబ్స్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పి అంటారు. ఓకే, దే ఇంక్లూడ్ బ్యాక్టీరియా, ఫంగి, ప్రోటోజోవా, ఆల్గే అండ్ వైరసెస్. So the microbes or microorganisms are usually bacteria, fungi, protozoa, algae and viruses. Okay, ఈ 5 ఇంకా చాలా టైప్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా ఈ 5 టైప్స్ అయితే మైక్రోబ్స్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పి అంటారు. దే ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ సాయిల్, వాటర్, ఎయిర్ అండ్ ఈవెన్ ఇన్సైడ్ అదర్ ఆర్గానిజమ్స్. సో ఈ మైక్రోబ్స్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఫైండ్ ఎవ్రీవేర్. ఇవి వచ్చేసి ఎక్కడైనా కూడా ఉంటాయంట. ఎక్కడెక్కడ ఉంటాయంట? ఇన్ సాయిల్, మట్టి లోపల ఉంటాయంట. ఓకే, మట్టి లోపల ఇన్ సాయిల్. వాటర్, వాటర్ లోపల ఉంటాయి. అండ్ ఇన్ ఎయిర్, గాలిలో ఉంటాయి. అండ్ ఈవెన్ ఇన్సైడ్ అదర్ ఆర్గానిజమ్స్, ఈవెన్ వేరే ఆర్గానిజమ్స్ లోపల వైపు కూడా మైక్రోబ్స్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఉంటాయి. అండ్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మైక్రోబ్స్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్లో టైప్స్ అయితే చెప్తున్నారు. మెయిన్గా 5 టైప్స్ గురించి అయితే ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ద ఫస్ట్ టైప్ ఈజ్ బ్యాక్టీరియా. వాట్ ఈస్ ద ఫస్ట్ మైక్రో ఆర్గానిజం టైప్? బ్యాక్టీరియా. Bacteria are single celled, can be helpful or harmful. ఈ బ్యాక్టీరియాలో వచ్చేసి సింగిల్ సెల్లే ఉంటుంది. we already discussed about cells. yes, ఈ బ్యాక్టీరియాలో ఓన్లీ సింగిల్ సెల్లే ఉంటుంది. అంత చిన్నగా ఉంటుంది అనమాట బ్యాక్టీరియా. ఒకటే ఒక సెల్లే ఒక ఆర్గానిజంగా మారింది. సో దాన్నే బ్యాక్టీరియా అంటారు. బ్యాక్టీరియాస్ మే బి హార్మ్ఫుల్ ఆర్ హెల్ప్ఫుల్. ఈ బ్యాక్టీరియాస్లో కొన్ని వచ్చేసి మనకి హ్యూమన్ బీయింగ్స్కి హార్మ్ఫుల్ అంటే చెడుని కలగజేస్తాయి. కొన్ని వచ్చేసి మంచిని కలగజేస్తాయి. కొన్ని వచ్చేసి మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి, కొన్ని వచ్చేసి హార్మ్ఫుల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి లాక్టోబాసిల్లస్ అండ్ ఈ కోలి. లాక్టోబాసిల్లస్ అనేది వినింటారు మీరు. ఏం చేస్తుంది లాక్టోబాసిల్లస్? వెరీ గుడ్. ఇట్ చేంజెస్ మిల్క్ ఇంటూ కర్డ్. ఓకే, అండ్ ఈ కోలి ఈజ్ ఏ మైక్రో ఆర్గానిజం ఆర్ బ్యాక్టీరియా విచ్ లివ్స్ ఇన్సైడ్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల లోపల ఉండి కొన్ని యాక్టివిటీస్లో ఇది పాల్గొంటుంది, ఈ కోలి అనేటువంటి బ్యాక్టీరియా. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఈజ్ ఫంగి. కెన్ బి యూనిసెల్యులార్ లైక్ ఈస్ట్ ఆర్ multicellular like moles. These fungi classified into 2 types. Unicellular means an organism which has only one cell. ఈ ఫంగిలో కొన్ని వచ్చేసి యూనిసెల్యులార్ అంటే ఒకటే ఒక సెల్ ఉండేటువంటి మైక్రోబ్స్ ఉంటాయంట. వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఈస్ట్లు. ఓకే, అండ్ మల్టీసెల్యులార్ లైక్ మోల్స్. కొన్నిటికి చాలా సెల్స్ అనేటివి ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మోల్స్. మొత్తానికి ఫంగీకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఈస్ట్స్ అండ్ మోల్స్. ఈస్ట్లో వచ్చేసి ఒకటే ఒక సెల్ ఉంటుంది, మోల్స్లో వచ్చేసి చాలా సెల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ప్రోటోజోవా. animal like mostly found in
animal like mostly found in water, amoeba. So protozoa is like an animal. ప్రోటోజోవా అనేది యానిమల్ లాంటి మైక్రోబ్. మనం యానిమల్స్ని చూస్తున్నాం కదా, జంతువులు ఎలాగైతే బిహేవ్ చేస్తాయో ఈ ప్రోటోజోవాస్ కూడా అలానే బిహేవ్ చేస్తాయి. ఇవి జంతువుల లాంటి మైక్రో ఆర్గానిజమ్స్, మోస్ట్లీ ఫౌండ్ ఇన్ వాటర్. ఈ ప్రోటోజోవా ఎక్కువగా కూడా వాటర్ లోపలనే ఉంటుంది. ప్రోటోజోవాస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అమీబా. అమీబా అనేది ప్రోటోజోవాకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఆల్గే. ఆల్గే ఈజ్ లైక్ ఎ ప్లాంట్. ఆల్గే అనేది ప్లాంట్ లాంటి ఒక మైక్రో ఆర్గానిజం. ఓకే, మొక్కలు ఎలా ఉంటాయో ఇది కూడా అలానే ఉంటుంది. పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. ఇట్ ఆల్సో పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. ఆల్గేస్ వచ్చేసి ఫోటోసింథసిస్, ప్లాంట్స్ ఎలాగైతే ఫోటోసింథసిస్ చేసి ఫుడ్ తయారు చేసుకుంటాయో ఈ ఆల్గేస్ కూడా అలాగే ఫోటోసింథసిస్ చేసి ఫుడ్ తయారు చేసుకుంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్గే ఈజ్ క్లోరెల్లా. క్లోరెల్లా అనేది ఈ ఆల్గేకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైరసెస్. వైరసెస్లో నాన్ లివింగ్ అవుట్ సైడ్ ఏ హోస్ట్ కాజ్ డిసీజెస్. ఇన్ఫ్లుయెంజా వైరస్. దీస్ వైరసెస్ కాంట్ లివ్ అవుట్ సైడ్ ఏ హోస్ట్. అంటే వేరే జీవుల బాడీ లోపల మాత్రమే ఇవి బతకగలవు. అలా వేరే జీవుల బాడీ లేకపోతే ఇవి బతకలేవు. అంటే వైరస్ అనేది ఫస్ట్ ఒక వ్యక్తి నుంచి నాకు వచ్చింటుంది, నా నుంచి నీకు వస్తుంది. ఆ వైరస్ అనేది నీకు వచ్చేటప్పుడు కింద పడిపోయింది అనుకో, కొన్ని వైరస్లు అవి చనిపోతాయి. ఎందుకంటే హోస్ట్ ఒకరి బాడీ అనేది లేకపోతే వైరస్లు అనేటివి బతకవు. నెక్స్ట్ వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవి మెయిన్గా వైరసెస్ అనేటివి మనకి డిసీజెస్నే కలగజేస్తాయి. బ్యాక్టీరియాస్లోనన్నా యూజ్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ ఉన్నాయి, కానీ వైరసెస్ ఆల్వేస్ హార్మ్ఫుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్ఫ్లుయెంజా వైరస్. ఇన్ఫ్లుయెంజా వైరస్ తెలుసు కదా, జలుబు వస్తుంటుంది, జలుబు, తలనొప్పి, అవునా, ఇవి వస్తుంటాయి ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల. సో దీస్ ఆర్ ది 5 types of microbes or microorganisms: bacteria, fungi, protozoa, algae, virus. And microorganisms are maybe useful or harmful. So now we discuss some uses of microorganisms. The first use is food production. ఫుడ్ ప్రొడక్షన్లో ఈ మైక్రోబ్స్లో కొన్ని యూజ్ఫుల్ అవుతాయి. ఈస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ బ్రెడ్, వైన్ అండ్ బియర్. ఈస్ట్ అనేది ఏం చేస్తుందంటే మనకి బ్రెడ్ తయారవడంలో, తర్వాత ఆల్కహాల్స్ అయిన వైన్ అండ్ బియర్ తయారవడంలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్లో బ్యాక్టీరియా లైక్ స్ట్రెప్టోమైసిస్ ప్రొడ్యూస్ యాంటీబయోటిక్స్. ఈ స్ట్రెప్టోమైసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఎలాంటిదంటే యాంటీబయోటిక్స్ని తయారు చేస్తుంది. ఓకే, తర్వాత నైట్రోజన్ ఫిక్సేషన్. రైజోబియం బ్యాక్టీరియా. రైజోబియం హెల్ప్స్ ప్లాంట్స్ బై ఫిక్సింగ్ నైట్రోజన్. మేబీ సమ్ 7th class students studied about it in your science. Rhizobium helps to plants ఫర్ నైట్రోజన్ ఫిక్సేషన్. నైట్రోజన్ని ఈ మొక్కలకి, మెయిన్గా వేటికి, వేరుశనగ మొక్కల్లో ఏం చేస్తాయంటే ఈ వేళ్ళల్లో ఉండేటువంటి బొడిపలకి నైట్రోజన్ని అందిస్తాయి ఈ రైజోబియం బ్యాక్టీరియాస్. ఓకే, తర్వాత డీకంపోజిషన్. ఫంగి అండ్ బ్యాక్టీరియా బ్రేక్ డౌన్ డెడ్ ఆర్గానిజమ్స్ రీసైక్లింగ్ న్యూట్రియంట్స్. సో డీకంపోజిషన్ మీన్స్ ఏదైనా ఒక జంతువు చనిపోయిన తర్వాత లేదా ఒక ఫుడ్ ఐటమ్ అనేది ఎక్స్పైరీ అయిన తర్వాత అది అలాగే పడి ఉండకుండా ఏం చేస్తాయంటే ఈ మైక్రోబ్స్ దాన్ని కొద్ది కొద్దిగా పాడైపోయి భూమి లోపల కలిసిపోయేలాగా చేస్తాయి. కొద్దిగా టైం అయితే పడుతుంది. మనము వెళ్తూ ఉంటే రోడ్ల పక్కన యాక్సిడెంట్ అయిపోయి కొన్ని యానిమల్స్ పడిపోయి ఉంటాయి. అవి ఊరు లోపల అయితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసేస్తారు, రోడ్డు మధ్యలో అయితే ఎవరు తీసేయరు. కానీ దానికి ఏం జరుగుతుందంటే
డీకంపోజ్ అయిపోతాయి. అవి ఈ మైక్రోబ్స్ ఏం చేస్తాయంటే వాటిని డీకంపోజ్ చేసి మట్టి లోపల కలిసిపోయేలాగా చేస్తాయి. తర్వాత బయోటెక్నాలజీ. మైక్రోబ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఎంజైమ్స్, వ్యాక్సిన్స్ అండ్ ఇన్సులిన్. బయోటెక్నాలజీలో కూడా ఈ మైక్రోబ్స్ని యూజ్ చేసుకొని ఎంజైమ్స్ తయారు చేస్తున్నారు. ఎంజైమ్స్ అనేటివి మన బాడీ లోపల కొన్ని యాక్టివిటీస్ జరగడానికి హెల్ప్ అవుతాయి, అవునా. తర్వాత వ్యాక్సిన్స్. ఏదైనా ఒక వ్యాధి వచ్చే ముందు తీసుకునేదానే వ్యాక్సిన్ అంటాం. వ్యాక్సిన్ తయారు చేస్తారు. తర్వాత ఇన్సులిన్. ఏది డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ అనేది ఒక ఏమవుతుందంటే దాన్ని వేసుకుంటే ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో ఈ విధంగా బయోటెక్నాలజీలో కూడా ఈ మైక్రోబ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి కొన్ని మెడిసిన్స్ అనేటివి తయారు చేస్తున్నారు. నెక్స్ట్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల మనకి ఏమవుతుందంటే హార్మ్ కూడా జరుగుతుంది, అంటే చెడు కూడా జరుగుతుంది. అవి ఏంటంటే డిసీజ్ కాసింగ్ ప్యాథోజన్స్ లైక్ సాల్మోనెల్లా, ప్లాస్మోడియం, మలేరియా అండ్ వైరసెస్ కాజెస్ ఇల్నెస్. కొన్ని ప్యాథోజన్స్ లైక్ సాల్మోనెల్లా ఇవి ఏం చేస్తాయంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంటాయి. సాల్మోనెల్లా తర్వాత ప్లాస్మోడియం అనేది మలేరియా వస్తుంది. మన ఏమి మస్కిటోస్ లోపల ఉంటాయి, అవి మస్కిటో వచ్చి మనల్ని కొరికిందంటే వెంటనే మలేరియా వచ్చేస్తుంది. అండ్ వైరసెస్ కాజెస్ డిసీజెస్. ఇంకా చాలా రకాల వైరస్లు అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫ్లుయెంజా వైరస్ అన్నారు కదా, ఇవన్నీ ఏం చేస్తాయంటే డిసీజ్కి కారణాలు అవుతాయి. కొన్ని వచ్చేసి దోమల వల్ల వస్తాయి, కొన్ని వచ్చేసి ఈగల వల్ల వస్తాయి, కొన్ని వచ్చేసి మన ప్రెమిసెస్ అనేటివి క్లీన్గా లేకపోవడం వల్ల వస్తాయి, కొన్ని వచ్చేసి వాటర్ వల్ల వస్తాయి, కొన్ని వచ్చేసి ఎయిర్ వల్ల వస్తాయి. సో ఇవన్నీ కంటామినేషన్ అయితే, కంటామినేషన్ అంటే అర్థం ఏమంటే కలుషితం అయిపోతే ఈ వ్యాధులు అనేటివి వస్తాయి. తర్వాత ఫుడ్ స్పాయిలేజ్. బ్యాక్టీరియా అండ్ మోల్డ్ స్పాయిల్ ఫుడ్. ఫుడ్ స్పాయిలేజ్ ఈజ్ కాజెస్ ఫర్ బ్యాక్టీరియా అండ్ సమ్ మోల్డ్స్. కొన్ని ఫుడ్స్ అనేటివి త్వరగా పాడైపోతుంటాయి, దానికి కారణం ఏంటంటే బ్యాక్టీరియాస్ అండ్ మోల్డ్స్. ఓకే. తర్వాత క్రాప్ డ్యామేజ్. కొన్ని పంటలు నాశనం అవ్వడానికి మైక్రోబ్సే కారణం. ఏంటివి? ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఈ పంటలకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంటుంది, వచ్చి ఆకులు అనేటివి కలర్ చేంజ్ అయిపోవడం, అక్కడ వచ్చేటువంటి క్రాప్ అనేది చెడిపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండ్ వైరసెస్ కెన్ డిస్ట్రాయ్ క్రాప్స్. దీనివల్ల మనకి అక్కడ వేసుకున్నటువంటి పంట అనేది నాశనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. వాటర్ కంటామినేషన్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వాటర్ కంటామినేట్ అవుతుంది, ఎయిర్ కంటామినేట్ అవుతుంది, తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి ప్రెమిసెస్ని నీట్గా పెట్టుకోకపోతే అవి కంటామినేట్ అవుతాయి. సో వాటర్ కంటామినేషన్ అంటే సమ్ మైక్రోబ్స్ కాజ్ వాటర్ బోర్న్ డిసీజెస్ లైక్ కలరా అండ్ డైసెంట్రీ. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి వాటర్లో కలవడం వల్ల మనకి రోగాలు వస్తాయి. కలరా అండ్ డైసెంట్రీ ఇవి రావడం వల్ల ఏమవుతుందంటే మనకి విపరీతంగా మోషన్స్ రావడము, తర్వాత వామిటింగ్స్ రావడము, మన బాడీ అనేది చాలా డల్గా డిజీగా అయిపోవడము, ఇటువంటివి జరిగి మనుషులు చాలా వీక్గా అయిపోతారు అనమాట వాటర్ కంటామినేషన్ వల్ల. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ tiny living organisms that we cannot see by our naked eyes. అవునా, చాలా చిన్న జీవులనే మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. మన కంటితో చూడలేనంత చిన్నటి వాటినే మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. వాట్ ఈజ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ థింగ్స్ విచ్ వీ కాంట్ సీ విత్ యువర్ naked eyes అని చెప్పాలా. ఓకే. Microorganisms mainly divided into 5 types: bacteria, fungi, protozoa, algae, virus. So some uses are there with microorganisms and some harms are there with microorganisms. We discussed about uses and harms. Yes? Yes, sir. Arthamainda? Yes, sir. Okay.